ముఖ్య మహిళగా పేరుగాంచినటువంటి మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు నగర కాంగ్రెస్ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి స్థానిక నాయకులైనటువంటి కాటం రవి గారు విశేషమైన కృషి చేశారు. వారికి అలాగే ఈ కార్యక్రమానికి ఇవాళ విచ్చేసినటువంటి పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ గారు కానీ, అలాగే ప్రధాన కార్యదర్శి అరిగెల అరుణ్ కుమార్ గారు, అలాగే చౌదరి గారు, యజవాడ రంగా గారు, షాన్షా గారు, వెంకటేశ్వరరావు గారు, సూర్యబాబు గారు, సత్యనారాయణ గారు, పత్తిని చంద్రరావు గారు, లీలావతి గారు, ఆవిడ నగర మహిళ, వీరందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా ప్రియతమ నేత అయినటువంటి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ముఖ్య మహిళగా పేరుగాంచి ప్రపంచవ్యాప్తంగా గొప్ప ప్రధాని అని కీర్తింపబడి ఈ దేశ యొక్క అభివృద్ధిలో తనదైన ముద్ర వేసి ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అనే విధంగా 3 సార్లు ప్రధానిగా పనిచేశారు, 4 సార్లు ప్రధానిగా పనిచేశారు. అయితే ఇవాళ కొంతమంది 3వసారి ప్రధాని అయ్యేటప్పటికీ జబ్బలు జరుచుకుంటున్నారు. మా కాంగ్రెస్ ఫ్యామిలీలో నెహ్రూ గారు 17 సంవత్సరాలు ప్రధానిగా చేశారు. మా ఇందిరమ్మ 4 సార్లు ప్రధానిగా చేసింది. మేమేనారు జబ్బలు చరుచుకుని గొప్పలకు పోలా. ఈ దేశ సేవలో తరించిన వాళ్ళు మా అధినాయకులందరూ కూడా. అంచేత ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ముఖ్య విషయం మీ దృష్టికి తీసుకొస్తాను. నిన్న సోము వీర్రాజు గారు ఎమ్మెల్సీ, ఈయన గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఆయన మాట్లాడుతూ ఓట్ చోర్ ఫెయిల్ అయిందని రాహుల్ గాంధీ గారి విషయంలో కొన్ని అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది నేను ప్రెస్ లో. ఈ సందర్భంగా చెప్తున్నాను, అయ్యా సోము వీర్రాజు గారు, మీరు కూడా పోటీ చేశారు. గతంలో రిగ్గింగ్లు జరగలేదా? గతంలో దొంగ ఓట్లు పడలేదా? ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఓట్ చోరీ జరగలేదంటున్నారు. దానికి ఉదాహరణగా మీరు బీహార్ ఫలితాన్ని చూపిస్తున్నారు. అక్కడ ఏ విధంగా ఫలితాలు తారుమారయ్యాయో మీరు ఒక్కసారి విశ్లేషణ చేస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ అన్న ఓట్లు 7,42,00,000, కౌంటింగ్ అయిన ఓట్లు 7,45,00,000. అంటే ఉన్న ఓట్ల కంటే ఎక్కువ అవుతుందా? 66.9% పోలింగ్ అయితే సుమారు 5 కోట్ల చిల్లరి పోలింగ్ అవ్వాల్సినవి ఉన్నాయి. మరి కౌంటింగ్ లో 7,45,00,000 ఎలా వచ్చినాయి? ఫ్రాడ్ జరగట్లేదా? మీరు బూత్ ఏజెంట్ల గురించి లేకపోతే ఇతర ఏవో మాట్లాడుతున్నారు. అది మా చిన్నప్పటి నుంచి మేమంతా చూసిన వాళ్ళే, మీరు చూసిన వాళ్ళే. రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు సిస్టమ్ ఎలా ఉంటుందో, జరిగేది ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. మా రాహుల్ గాంధీ గారిని విమర్శించే స్థాయి మీది కాదు. మేము ఫైట్ చేయడం జరుగుతోంది. అంచేత ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, అయ్యా వీర్రాజు గారు, సమయం పాటించండి. విమర్శ సహేతుకంగా ఉండాలి కానీ వ్యక్తిగతంగా మీరు రాకూడదు. మా రాహుల్ గాంధీ గారిని అంటే మేము ఏ రకంగానూ సహించమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా ఇందిరమ్మకి మరొక్కసారి జోహార్ ఇందిరమ్మ, జోహార్ ఇందిరమ్మ, జోహార్ ఇందిరమ్మ. ఇక్కడ జాంపేట మార్కెట్ సెంటర్ లో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేయడానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, అలాగే సిటీ అధ్యక్షులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా జరగడం జరిగింది. అయితే ఇందాక పాలపూర్ మురళీకృష్ణ గారు మాట్లాడినప్పుడు ఒక అంశం, మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో డిపాజిట్కి వెళ్ళిపోయింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయింది.
దీని మీద సోమవీర్రాజు గారు ఏం మాట్లాడతారు? రెండు, అసలు ఉన్న ఓట్లే 7,40,00,000 అయితే పోలింగ్ 100% అయిపోయిందా? పోలింగ్ ఏమో 67% చెప్పారు కదా, అలా అయితే 5,50,00,000 ఎదగాలి కదా. దీన్ని బట్టి ఏ రకంగా ఈవీఎం చోరీ జరుగుతుందో, ఓటు చోరీ జరుగుతుందో ప్రజలందరూ గుర్తిస్తున్నారు. నగ్గడం అనేది మీరు మీ అధికారంలో మీకున్న అధికార మదంతో మీరు ఉన్నటువంటి వ్యవస్థను చేతులు చేసుకుంటున్న విషయం దేశ ప్రజలందరూ గుర్తించారు. ఇదే ఇందిరాగాంధీ యాక్చువల్ గా ఈ ఈవీఎం సిస్టమ్ అనేది కాంగ్రెస్ పార్టీ వచ్చిందే, కానీ ఆనాడు సవ్యంగా జరిగి ఉండకపోతే ఈ రోజు మీరు అధికారంలో ఉండేవాళ్ళు కాదు. కానీ ఈరోజు ఏ రాష్ట్రంలో ఎన్నికైనా సరే బీజేపీ పార్టీ ఎందుకు అధికారంలోకి వస్తుంది అంటే అక్కడ ఓట్లు వేసిన దానికంటే 30%, 20 to 30% ఓట్లు వాళ్ళకి కావాల్సిన విధంగా ప్రింట్ అయిపోతున్నాయి దాంట్లో. ఇది ఓపెన్ గా వస్తున్న విషయం. ఈ విషయం మీద వేరే మనం ఒకసారి పోరాటం చేస్తాం, కాంగ్రెస్ పార్టీ చేస్తాం, నిరంతరం చేస్తాం కూడా వచ్చేసిన వరకు. పోతే నిన్న జరిగిన ఎన్కౌంటర్, మోదీ గారు, అమిత్ షా గారు ఈ అదానీలకి, అంబానీలకి మైన్స్ ని కట్టబెట్టడం కోసం మన్యంలో పోరాటం చేస్తున్న పోరాట యోధుల్ని తుదిమందించాలి. 2026 కల్లా మొత్తం నక్సలిజాన్ని మాపేయాలి అనేటువంటి సంకల్పంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన్యంలో ఉన్నటువంటి మైన్స్ ని వాళ్ళు దోచిపెట్టడం కోసం. ఇది వెరీ క్లియర్. వాళ్ళు యాక్చువల్ చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కడైనా కానీ యాక్టివిటీస్ కూడా చాలా తగ్గిపోయినాయి. కేవలం ఒక పట్టుదలతోని సమూలంగా మొత్తం అందరినీ చంపేయడానికి కుదిరించడంతోనే ఈ ఎన్కౌంటర్ జరుగుతుంది తప్ప దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మైన్స్ ఇప్పటికే అదానీ గ్రూప్ కి 22 లక్షల హెక్టార్లు మైన్ ని ఆల్రెడీ అదానీ గ్రూప్ కి ఇచ్చేశారు. ఈ అదానీ గ్రూప్ వాళ్ళు బీహార్ లోను, ఒరిస్సాలోను, ఛత్తీస్గఢ్ లోను ల్యాండ్ ఎక్కువ చెప్తున్నారు. అంటే 2 లక్షల హెక్టార్లు అంటే సుమారు 5 లక్షల ఎకరాలు. 5 లక్షల ఎకరాలని ఒకే కంపెనీకి ఎందుకు ఇవ్వాలి? గవర్నమెంట్ మైన్స్ మొత్తం తుడిచిపెట్టిపోయిన తర్వాత భావితరాల వాళ్ళకి ఏం మిగులుతుంది ఇక్కడ? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ముందు మేము కూడా ఈ విషయం గట్టిగా పోరాటం చేస్తాం. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ గారికి అందరూ జోహార్, జోహార్ ఇందిరాగాంధీ. భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి కార్యక్రమం సందర్భంగా ఈ జాంపేట ఇందిరాగాంధీ గారి యొక్క విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరిలో ఉన్న నాయకులందరూ ఐక్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈవేళ మరి ఈ కార్యక్రమాన్ని మన కాటవ రవి గారు, అలాగే మన రమేష్ గారు వీళ్ళంతా ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరినీ కూడా పిలిచి అందరికీ సముచిత స్థానం ఇచ్చి ఇక్కడ కార్యక్రమం చేసాం. చాలా ఆనందదాయకంగా ఉంది. ముఖ్యంగా ఇందిరాగాంధీ భారతదేశానికి ఎన్నో రకాలుగా సేవలు చేయడం జరిగింది. ఆవిడ చేసినవి మనం కనుక తలుచుకుంటే టైం సరిపోదు. ఎందుకంటే బ్యాంకుల ప్రైవేటీకరణ, రాజభరణాల రద్దు, అలాగే గరీబీ హఠావో, 20 సూత్రాల కార్యక్రమం, ఇలాగా భారతదేశానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఆవిడ ఒకటే స్లోగన్ గరీబీ హఠావో, పేదవాడిని గొప్పవాడిని చేయాలనేటువంటి ఒక నినాదంతో మరి ఇందిరాగాంధీ ముందుకెళ్లి భారతదేశంలో తినడానికి తిండి లేక అనేక మంది చనిపోయేవారు స్వతంత్రానికి పూర్వం. కానీ ఆవిడ వచ్చిన తర్వాత తిండి అనేది కరువు లేకుండా అందరికీ కూడా మరి కపడా, మకాన్, అలాగే ఫుడ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి పేదలను రిచ్ చేయడానికి ఆవిడ సాయశక్తిలో కృషి చేశారు. ఈవేళ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను ఒకటే చెప్తున్నా, మీరు మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం కావాలి, మన రాష్ట్రం కూడా ఇందిరమ్మలాగా మనం రాష్ట్రం కూడా మంచి పేదవారికి, మధ్యతరగతి వారికి అందరికీ కూడా మంచి ఉపయోగపడాలంటే వైఎస్ షర్మిల గారిని ముఖ్యమంత్రి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వైఎస్ షర్మిల గారు రాజన్న బిడ్డ. ఇందిరాగాంధీకి ఏవైతే పవర్ఫుల్ లక్ష్యాలు ఉన్నాయో అన్ని కూడా వైఎస్ షర్మిల గారికి ఉన్నాయి. ఈవేళ మన రాష్ట్రానికి మన వైఎస్ షర్మిల గారిని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న అరాచక పాలనలు కానీ, ఈ సెటిల్మెంట్లు కానీ అన్ని కూడా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి
అందరినీ నేను కోరేది ఒకటే, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం కావాలంటే రాష్ట్రానికి శర్మిలమ్మని ముఖ్యమంత్రిగా చేయాలని కోరుతున్నా. నెక్స్ట్ ఇంకొక విషయం, అస్తమానం ప్రెస్ మీట్లు పెట్టాలని అవట్లేదు నా వల్ల, రోజు కూడా అయిపోతుంది. ఏంటంటే మన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పుష్కరాల కోసం రోడ్లు వైండింగ్ చేయాలని చెప్పి మార్కింగ్ చేశారు. నిన్న రాజమండ్రి పేపర్ మిల్ రోడ్లో మార్కింగ్ చేయడం జరిగింది. అయ్యా, పేపర్ మిల్ వాళ్ళ యొక్క గోడ రోడ్డు మీదకే 15 అడుగులు ముందుకు వచ్చి గోడ కట్టేశారు. ఇప్పటికే రంగనాయక ప్రభు గారితో సహా కొన్ని వందల మంది కంప్లైంట్ ఇస్తే మీరు ఆ గోడని తొలగించడం చేయలేదు, వాళ్ళు కూడా గోడని లోపల కట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ముఖ్యంగా ఆ రోడ్డు వైడింగ్ చేయాలంటే ముందు పేపర్ మిల్ వాళ్ళ యొక్క గోడను 15 అడుగుల లోపలికి జరుపుకోమనండి. అంతేకాకుండా ఈవేళ మన జిల్లా కోర్టు బిల్డింగ్ కట్టారు, చాలా పెద్ద బిల్డింగ్ కట్టారు, చాలా బాగా కట్టారు. కానీ ఆ బిల్డింగ్ రోడ్డు మీద కట్టారు, దానికి మార్కింగ్ లేదు, ఏమీ లేదు. గత పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆ ఏరియాలోనే 27 మంది చచ్చిపోయారు. అప్పుడు బిల్డింగ్ లేదు, ఖాళీ ప్లేస్, అయినా 27 మంది చచ్చిపోయారు. మరి ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టారు ఇక్కడ, అది చాలా ఇరుకు రోడ్డు. అందరూ అక్కడ పుష్కరాలలో తాళం చేయాలనుకుంటారు, ఆ కోరిక ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా. ఇప్పుడు ఆ బిల్డింగ్ కనుక మీరు తొలగించకపోతే 27 కాదు, ఒక 54 మంది గ్యారంటీగా చచ్చిపోయే ప్రమాదం ఉంది. ఫస్ట్ ఏదైతే కోర్టు, జిల్లా కోర్టు వారు నిర్మించిన బిల్డింగ్ ఉందో, మరి దానికి ప్లాన్ అప్రూవల్ ఎలా ఇచ్చారో లేదో తెలీదు, ఉందో లేదో కూడా నాకు తెలీదు. కానీ అది మాత్రం ఆ రోడ్ అంతా కూడా కంప్లీట్ గా లాయర్స్ పార్కింగ్ పెడుతున్నారు. అసలు కారు కాదు, స్కూటర్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి మీరు తక్షణం ఆ బిల్డింగ్ పడగొట్టేయండి, ఆ తర్వాత పేపర్ మిల్ గోడ పడగొట్టేయండి, ఆ తర్వాత మార్కింగ్ ఇవ్వండి. తర్వాత మీకు నేను చెప్పేది ఏంటంటే, ఈ రాజమండ్రిలో మార్కింగ్ ఇచ్చి మీరు ఏ బిల్డింగ్ పడగొట్టాలన్నా ముందు కాంపెన్సేషన్ ఇవ్వండి. అంతేగాని ఊరికినే కొట్టేస్తామండి. ఎన్ని రిజిస్టర్డ్ ప్రాపర్టీస్, ప్రతి ఒక్కడు డబ్బు కూడబెట్టుకుని కష్టపడి ఏదో డాబా ఏదో కట్టుకున్నాడు, వాటిని మీరు పడగొట్టేస్తే ఏమవుతుంది? ఈవేళ 5,000 ఎక్స్చేంజ్ చేస్తున్నారంటే ముందు డబ్బు ఇచ్చేస్తున్నారు, మన అకౌంట్ లో డబ్బు వేసేసి ఆ తర్వాత బిల్డింగ్లు కానీ పడగొట్టి రోడ్లు వైండింగ్ చేస్తారు. మీరేమో మార్కింగ్లు పెట్టేసి కొట్టేస్తామంటే ఇక్కడ ఎవడో చేతులు తుడుచుకుని గాజులు తొడుక్కుని ఉండరు. మీరు కనుక అదే పరిస్థితి వస్తే రాజమండ్రి ప్రజలందరూ వచ్చి మున్సిపల్ కార్పొరేషన్ తలకో ఇంటికి పట్టిపోతారు. అక్కడ కార్పొరేషన్ బిల్డింగే కనపడదు, పుష్కరాలు ఉండవు. ఆ పరిస్థితి మాత్రం కొని తెచ్చుకోకండి. దయించి మీరు కొట్టాలనుకుంటే కొట్టండి, కానీ కాంపన్సేషన్ పే చేయండి. అలాగే మన ఎమ్మెల్యే మన ఆదిరెడ్డి వాసు గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో అఖిలపక్ష మీటింగు, అలాగే చిన్న వర్తకుల మీటింగు, అన్ని సంఘాల మీటింగ్ పెట్టి ఆయన ఒకటే చెప్పాడు, ఈ పుష్కరాల వల్ల ఏ చిన్న వర్తకుడు కూడా నష్టపోకుండా చూస్తాం. ఎక్కడా కూడా పాత డౌన్లు మేము వైండింగ్లు అవి ఏం చెయ్యం. ఎంతసేపు న్యూ డెవలప్ ఏరియా అవుట్ కట్స్ లోనే డెవలప్ చేస్తాం. పాత నిర్మాణాల జోలికి, పాత కట్టడాల జోలికి, ఏజీ జోలికి రావని ఆయన వాగ్దానం చేశాడు. మరి మీరు అతన్ని ఈ మధ్య మరిసిపోయినట్టున్నారు కార్పొరేషన్ వాళ్ళు. ఆదిరెడ్డి వాసులు పిలుస్తున్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. అతనికి ఏ సంబంధం లేకుండా మీరు చేసుకెళ్తున్నట్టు ఉన్నారు. ఎందుకంటే ఈవేళ మీ మున్సిపల్ ఆఫీషియల్స్ అన్నా, కలెక్టర్ ఆఫీస్, రెవెన్యూ ఆఫీషియల్స్ అన్నా 2 ఏళ్ళు ఉంటారు, 3 ఏళ్ళు ఉంటారు, తర్వాత జల్లాని ఈ వాసు ఉంటాడు. వాసు మీద పడిపోతారు జనం అందరూ. కాబట్టి వాసు నువ్వు కూడా వెళ్ళి ఏం జరుగుతుందో చూసుకో ఒకసారి. ఎందుకంటే వాళ్ళు ఎస్పెక్టెడ్ కొట్టేస్తారు, రేపొద్దు అందరూ వచ్చి నీ మీద పడతారు. కాబట్టి ఏం చేయాలనుకుంటే ముందు కాంపన్సేషన్ ఇచ్చి తర్వాత చేయమని చెప్పి ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కోరుతున్నారు.